నమస్కారం ఏ5 న్యూస్ కు స్వాగతం। యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయోత్సవం చేయాలని మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి బీబీనగర్ పట్టణ కేంద్రంలో ఫేమస్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తేదీ 27 ఏప్రిల్ 2025 రోజు వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను ప్రపంచంలోనే కనివిని ఎరుగని రీతిలో ప్రజలు తరలి రావాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు పిలుపునిచ్చిన సందర్భంగా బీబీనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో మండలంలోని ప్రతి గ్రామంలో నుండి ప్రతి ఒక్కరిని కలిసి బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రథోత్సవ సభకు ఆహ్వానించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు బొక్క జయపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాదే కవిత నరేందర్ రెడ్డి, చెంగల్ వెంకట్ కిషన్ రావు, ఆకుల ప్రభాకర్, ఆర్యవైశ్య జిల్లా మహాసభ అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షులు పిట్టల అశోక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాల్చందర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంచాల రవికుమార్, మైనార్టీ నాయకులు మొహమ్మద్ కుతుబుద్దీన్, బీబీనగర్ మండలంలోని మాజీ సర్పంచులు, గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు, యూత్ నాయకులు, అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। వరంగల్లో జరిగిపోయే రజతోత్సవ సమావేశాన్ని సన్నాహక సమావేశాన్ని తెలుసుకొని దాన్ని అధ్యక్షత వహిస్తున్న మన మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మనకు దిశానిర్దేశం చేయనున్న మన అమర వీరులు మన మాజీ ఎమ్మెల్యే గారు పైల శేఖర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పిల్లలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్న పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు। చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే గత ఎలక్షన్లో మన ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత బీబీనగర్ మండలంలో ప్రథమంగా ఇదే రోజు మన కుటుంబ సభ్యులంతా కలిసి సాధక బాధకాలని తెలుపుకుంటున్నారని, అదేవిధంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నా మనవి ఏంటంటే, ముఖ్యంగా ఓడిపోయిన భువనగిరి కాన్స్టిట్యూన్సీలో మన ఎమ్మెల్యే గారు కాదు, మనమే ఓడిపోయినాం, ప్రతి కార్యకర్తగా ఓడిపోయినాం। ఇది జీవించుకోలేని నిజం। అది మన తప్పుల కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపు హామీల వలన జరిగిపోయిన సందర్భం। అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ 10 ఏళ్లలో మన ఎమ్మెల్యే గారు పైల శేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు 2 దఫాలుగా ముఖ్యంగా బీబీనగర్ మండలానికి ఎనలేని సేవ అంటే వచ్చేది ఇప్పుడు
చేయాలనుకున్న ఏం చేయడానికి లేని పని సందర్భం. ప్రతి గ్రామంలో మండలం మొత్తం 100% సీసీ రోడ్లు, అదే 100% మండలం డ్రైనేజీలు, తాగునీటికి సాగునీటికి మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఏ ఒక్క దాంట్లో తక్కువ లేకుండా దాదాపుగా పూర్తయిన సందర్భం. ముఖ్యంగా తాగునీటి విషయానికి వస్తే బునియాది గారి కాలంలోని తన సొంత డబ్బులతో దాదాపుగా ₹1,00,00,000 ఎక్కువగా వెచ్చించి కాలువ చేపిస్తే బునియాది గారి కాలంలో పరివాహక ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంది. మొన్న మన గత సంవత్సరం వరకు కూడా సంతోషంగా పంటలు పండించుకున్న సందర్భం. ఈరోజు కాంగ్రెస్ వచ్చిన మన దురదృష్టమా లేకపోతే కలికాలం కాలం కలిసినాక చిన్నవాళ్ళు కూడా ఒక వెళ్ళిపోయి కాలువ బాగు చేసే పరిస్థితి లేక, కాలువ బాగు చేయించే నాదులు లేక మనం ప్రతి సంవత్సరం 17 సంవత్సరాలు ప్రతి పంటకు ఒకసారి ఎమ్మెల్యే సొంత నీళ్లు జేసీబీ ఇటాచీలు పెట్టి ప్రతి సంవత్సరం ప్రతి పంటకు పురోగతిక సాగు చేయించుకొని దాదాపుగా అనాథ చెరువు నీళ్లు తీసుకొచ్చే సందర్భం. కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకులు చూస్తున్న పని ఏంటంటే పురోగతిక తీసేయలేక, కాలువ సాగు చేయలేక అత్తరంతర గ్రామంలో కాలువ నీటి నిండి పురోగతిక ఆగింది, కాలువ మీద పోతుందంటే వాళ్ళు కాలువ సాగు చేసుకుంటుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్న సందర్భం. కాబట్టి ఈరోజు మనమందరం ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, టీఆర్ఎస్ కుటుంబం ప్రతి సభ్యుడు బాధపడుతున్న సందర్భం. దానికి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనమందరం ఐకమత్యంగా కలిసికట్టుగా ఉండి రేపు జరగబోయే వరంగల్ సభకు బాగా విజయవంతం చేసి ప్రతి గ్రామం నుండి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ గుండెల్లో గుబులు పుట్టే విధంగా మన బీజేపీ మండలం నుంచి జనాన్ని తరలించి సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ.